దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ఇవ్వనుంది. రేపు దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక ఈ పథకం కింద ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. రాష్ట్రంలో ఏడాదికి ప్రభుత్వం 207 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం చేసే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ఇవ్వనుంది. రేపు దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక ఈ పథకం కింద ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో కూడా దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. రాష్ట్రంలో ఏడాదికి ప్రభుత్వం 207 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం చేసే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ పథకంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ ఇన్లో అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. శిరీష, రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో దివ్యాంగులకి శక్తి పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణం చేసే విధంగా మాత్రం ఉగాది కానుకని ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గతంలో డిసెంబర్ లో చూసుకున్నట్టే మాత్రం దివ్యాంగులకు ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చిన హామీ మేరకు మాత్రం వాళ్ళకి హామీ నెరవేర్చున్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రేపు ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అక్కడ ఆ కార్యక్రమాన్ని కూడా ఏదైతే ఉందో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించి అక్కడ ఏపీఎస్ఆర్టీ బస్సుల్లో కూడా ప్రయాణం చేసే అవకాశంగా ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ప్రతి ఏటా 207 కోట్ల రూపాయలు కూడా ఆర్టీసీ బస్సు వ్యయం కూడా చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు కూడా చూస్తారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఆ దివ్యాంగులకి ఏదైతే ఉందో సహకారంగా వచ్చే వారి కోసం మాత్రం 40% టికెట్లో కూడా రిజర్వేషన్ కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికి చూసుకున్నట్టు మాత్రం దివ్యాంగులు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎన్నో సంవత్సరాలుగా చూసుకున్నట్టు మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మాత్రం ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఏపీఎస్ఆర్టీసీలో ఏదైతే ఉందో స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటికే మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తుంది. దివ్యాంగులకు కూడా అదే విధంగా మాత్రం ఉచితంగా ప్రయాణం కల్పించే విధంగా మాత్రం రూపకల్పన చేసిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విషయంలో చూసుకున్నట్టు మాత్రం దివ్యాంగ శక్తి పథకం ద్వారా దాదాపు 12.7 లక్షల మంది దివ్యాంగులకు కూడా సహాయకులకు కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రం మీద ప్రభుత్వం మీద కూడా ఎంత భారం పడినా సరిగా మాత్రం ఇచ్చిన హామీ నెరవేర్చే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం దివ్యాంగుల్లో చూసుకున్నట్టు మాత్రం ఎన్నో పథకాలు కూడా ఏర్పాటు చేశాం. ఎన్నో పథకాలు కూడా సంక్షేమ పథకాలు కూడా ఇచ్చిన వాటిలో కూడా రూపకల్పన చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికి మాత్రం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఎన్నో మెరుగైన పథకాలు కూడా అందజేశామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన పరిస్థితి నెలకొంది. దాంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఆత్మీయ విందు కూడా ఏదైతే ఉందో దివ్యాంగులకు కూడా ఆత్మీయ విందు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా దివ్యాంగ శక్తి ప్రారంభాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించాలని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో మేడ చూసుకుంటే మాత్రం ఇప్పటికే స్త్రీశక్తి పథకం కోసం ఇప్పటి వరకు దాదాపు 1826 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికి చూసుకున్నట్టు మాత్రం ఇప్పుడు కూడా ఏదైతుందో దివ్యాంగులకు కూడా ఖర్చు చేస్తుంది. దీని విధంగా చూసుకుంటే మాత్రం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 2న ఏదైతే ఉందో 3వ తారీఖున ఏదైతే ఉందో ఆ మరునాడు చంద్రబాబు నాయుడు ప్రకటన అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పటికే దివ్యాంగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రేపు మంగళగిరిలో మాత్రం ఏదైతే ఉందో లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికి మాత్రం చాలా మంది కూడా విరివిగా వచ్చేందుకు ఇప్పుడు మాత్రం ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. భారీగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కూడా ఇప్పుడు చూసుకున్నట్టే మాత్రం కలెక్టర్ సమయం అనుసారి అదేవిధంగా ఎస్పీ ఒక్కో జిల్లాలు కూడా ఏర్పాట్లు పర్యవేక్షించిన పరిస్థితి నెలకొంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.